పసిఫిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతంలో రక్షణ సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా ఉత్తర కొరియా సర్వాధినేత కిమ్ జోంగ్ ఉన్ సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఉత్తర కొరియాకు చెందిన రేవు పట్టణం నాంపోలో జరిగిన ఒక అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో 5,000 టన్నుల అధునాతన యుద్ధనౌక చోయ్ హొయోన్ను ఆయన అధికారికంగా నౌకాదళంలోకి కమిషన్ చేశారు. ఈ చారిత్రాత్మక రక్షణ కార్యక్రమం వేదికగానే కిమ్ జోంగ్ ఉన్ గ్లోబల్ పవర్స్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు. తమ దేశ నావికాదళాన్ని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ బలగంగా మార్చడమే తమ తదుపరి లక్ష్యమని, దీనిని సాధించడం తమ ప్రభుత్వానికి అత్యున్నత వ్యూహాత్మక ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. తమ రక్షణ రంగాన్ని నిరంతరం వేధిస్తున్న అమెరికా, దానికి మిత్రదేశమైన దక్షిణ కొరియాల నుండి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టడానికే ఈ అణ్వాయుధ నౌకాదళ విస్తరణకు శ్రీకారం చుట్టినట్లు కిమ్ ప్రకటించారు. ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితి ఎన్నో కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నప్పటికీ వాటన్నింటినీ బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ ప్యోంగ్ యాంగ్ తన సముద్ర నిఘా, దాడి సామర్థ్యాలను ఊహించని రేంజ్కు పెంచుకుంటుంది. ఈ సరికొత్త వ్యూహం కేవలం చిన్న చిన్న రక్షణ మార్పులకే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో ఏకంగా 10,000 టన్నుల క్లాస్కు చెందిన మహాకాయ యుద్ధ నౌకలను కూడా స్వదేశీ సాంకేతికతతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ వర్గాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. ఇప్పటివరకు కేవలం భూతలం, జలాంతర్గాముల ద్వారా మాత్రమే అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు ఉపరితల యుద్ధ నౌకలను కూడా న్యూక్లియర్ వెపన్స్తో సజ్జం చేస్తే శత్రువులపై ఎక్కడికక్కడ మెరుపు దాడులు చేసే శక్తి ఆ దేశానికి లభిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్ సరిహద్దు జలాల్లో అమెరికా సైనిక నౌకలు జరిపే సంయుక్త విన్యాసాలకు చెక్ పెట్టడానికే కిమ్ ఈ మైండ్ గేమ్ను స్టార్ట్ చేసినట్లు స్పష్టమవుతుంది. అంతర్జాతీయ సమాజాన్ని సవాల్ చేస్తూ కిమ్ జోంగ్ ఉన్ పెంచుతున్న ఈ సముద్ర రక్షణ కదలికలు తూర్పు ఆసియా ప్రాంతంలో సైనిక సంతులనాన్ని దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉందని, ఇది మున్ముందు ఎలాంటి అంతర్జాతీయ యుద్ధ మేఘాలకు దారితీస్తుందోనని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.